సజీవుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికీ శుభములు. దేవుని యొక్క కృప, కనికరము, దీర్ఘశాంతము, దయ, క్షమాపణ మనందరి మీద సమృద్ధిగా ఉన్నది కనుక మనమందరము ఇప్పటి వరకు జీవించి ఉన్నాము. ఆయన కృపలో క్రీస్తు ద్వారా మనకు వచ్చిన రక్షణను బట్టి దేవునికి వందనాలు. క్రీస్తు సారూప్యములోనికి మనము మార్చబడుటకు దేవుడు ప్రతిరోజు కూడా వాక్యమనే ఉదక స్నానము చేత మనలను శుద్ధి చేస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. క్రీస్తుకు కలిగినటువంటి ఆత్మ బలమునకు సరిపోయినటువంటి బలము మనము కూడా పొందునట్లు వాక్యమనే పాలతో మనము పెంచబడుచున్నాము. దేవునికి వందనాలు. ఇట్టి అవకాశాలను దేవుడు మనకు దయచేస్తున్నాడు. దేవునికి వందనాలు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాము. నిర్గమాకాండము 20వ అధ్యాయము 5వ వాక్యం. ఏలైనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. ఇదే వాక్యమును ఇదే నిర్గమాకాండము 34వ అధ్యాయములో నిర్గమాకాండము 34వ అధ్యాయము 6-7 వచనాలు. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి కుమారుల మీదికి రప్పించునని ప్రకటించను. నిన్నటి దినము నుండి నాకు ఒక ప్రశ్న, ఇప్పుడే దానికి జవాబు దొరికింది. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగం నిర్గమాకాండము 34వ అధ్యాయము 6-7 వచనాలలో ఒక ప్రశ్న నిన్నటి నుండి నాకు అర్థం కావడం లేదు, కానీ ఇప్పుడు దానికి జవాబు దొరికినది. ప్రశ్న ఏమిటంటే, 6వ వచనములో ఆయన కనికరము, దయ, దీర్ఘశాంతము, కృపా సత్యములు గలవాడు, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును క్షమాపణ గాని ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక. ఒకవైపేమో మన పాపములను, దోషములను క్షమించును, వెంటనే దోషులను నిర్దోషులుగా ఎంచక. ఇది కొంచెము చాలా నిన్నటి నుంచి నాకు అర్థం కావడం లేదు. ఉదాహరణకు నేనే ఒక పాపం చేశాను. దేవుడు అంటున్నాడు, నీ పాపమును క్షమించాను, వెంటనే నిన్ను క్షమించాను. ఇది అర్థం కానటువంటిది విషయం. అయితే దానికి జవాబు ఇదే నిర్గమకాండంలో మనం ఇంతకుముందు చదివినటువంటి 20వ అధ్యాయములో. అయితే 20వ అధ్యాయము 5-6 వచనాలకు 34వ అధ్యాయము 6-7 వచనాలకు ఉన్న ఆ వ్యత్యాసం ఏమిటంటే, ఈ వచనాలు ముందు వెనుకకు చేయబడ్డాయి. నిర్గమకాండము 20వ అధ్యాయము
5, 6 వచనాలలో మొదటగా ఆ దోషులను శిక్షించేటటువంటిది. దాని తర్వాత ఆయన తన్ను ప్రేమించు వారికి, తన ఆజ్ఞలు పాటించు వారికి వేవేల తరములకు ఆయన దయను చూపించును. ఇక్కడ 34వ అధ్యాయంలో అది ముందుకు వెనక్కు చేయబడింది ఆ వచనం. అయితే ఇక్కడున్న జవాబు ఏమిటంటే, మధ్యలో అంటే నేను తప్పిదం చేశాను. తప్పిదం చేసిన తరువాత దేవుని యొక్క క్షమాపణను, దయను విసర్జించి తిరిగి ఆయనను ద్వేషించుట. అందుకని ఆ పదము ముఖ్యం. 20వ అధ్యాయములో 6వ వచనములో నన్ను ద్వేషించు వారిని, అది పాయింట్. అంటే అంతకు ముందే మొట్టమొదటగా దేవుడు నువ్వు తప్పు చేసినా చేయకపోయినా ఆయన దయగలవాడు, దీర్ఘశాంతం గలవాడు, కృపా సత్యములు గలవాడు కనుక ఆయన మన పాపమును క్షమిస్తాడు. అయితే ఆ క్షమాపణను మనము ద్వేషిస్తే, అది పాయింట్. మనము దాన్ని రిజెక్ట్ చేస్తే, దాని యొక్క క్షమాపణను మనము పొందుకోకపోతే అప్పుడు స్టార్ట్ అవుతుంది మీరు చేసినటువంటి మీ దోషములను మీ మీదికిని, మీ తరతరముల 3, 4 తరముల వారికిని నేను రప్పిస్తాను, శిక్షను రప్పిస్తాను అన్నటువంటి విషయం. నిన్నటి దినమున మనము ఒక పెద్ద ప్రశ్న వేశాము. పెద్ద ప్రశ్న ఏంటంటే, నేను తప్పు చేస్తే శిక్ష నా పిల్లల మీదికి, వాళ్ళ పిల్లల మీదికి, వాళ్ళ పిల్లల మీదికి వస్తుందని బైబిల్ బోధిస్తుంది కదా, అది ఎంతవరకు న్యాయము? మొదటిది. రెండవది, అసలు నేను ఇప్పుడు శిక్షలో, శ్రమలో, కష్టములో, బాధలో, వేదనలో, శత్రువు చేతిలో ఉన్నాను అనడానికి కారణం నా తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు అనే విషయము నమ్మడానికి కొంచెం కష్టమైనటువంటిది. అది దేవుడు అన్యాయస్తుడా? దేవుడు అన్యాయస్తుడా అన్నటువంటి ప్రశ్న మనకు కలుగుతుంది. ఈ విషయాలను మనము నిదానముగా ధ్యానము చేయబోతున్నాము. సంఖ్యాకాండము 14వ అధ్యాయం. సంఖ్యాకాండము 14వ అధ్యాయములో కొన్ని వచనాలను మనము చదువుకుందాము. 11వ వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము. యెహోవా మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకయుందురు? అయితే పైన దేవుడు చేసినటువంటి సూచక క్రియలు, మేలు, విడుదల అన్నీ చెప్పబడ్డాయి. అయితే వాళ్ళు నమ్మడము లేదు. దేవుని యొక్క అద్భుతాలను, సూచక క్రియలను లైట్గా తీసుకుంటున్నారు. ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక క్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకయుందురు? సూచక క్రియలు, అద్భుత క్రియలు వాళ్ళు అలక్ష్యము చేస్తున్నారు, నమ్మకుండా ఉన్నారు. 11వ వచనములో, ఇప్పుడు 18వ వచనములో, సంఖ్యాకాండము 14:18. దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక 3, 4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభువు యొక్క బలము గణపరచబడును గాక. ఇది మోషే యొక్క ప్రార్థన. అయితే దేవునికి కోపం వచ్చి, ఇక నేను మొత్తాన్ని
వీళ్ళని బట్టి నేను విసిగి ఉన్నాను, నేను వారిని నాశనం చేసేస్తాను అన్నప్పుడు మోషే గారు తిరిగి దేవుని దగ్గర దేవుని స్తుతిస్తూ ఆ 12వ వచనం చూడండి. నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా, అంటే దేవుని యొక్క అద్భుత క్రియలను, సూచక క్రియలను, క్షమాపణను, దయను వీళ్ళు నిర్లక్ష్యం చేసి దేవుని నమ్మకుండా ఉంటే నేను వారిని నాశనం చేస్తాను, కంప్లీట్ గా నేను నాశనం చేస్తాను. అప్పుడు మోషే గారు వద్దు వద్దు ప్రభువా అన్నట్లుగా మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ 18వ వచనములో, ప్రభువా దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరా అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము ఘనపరచబడునుగాక. ఒకవైపేమో దోషమును అతిక్రమమును పరిహరించువాడవు నువ్వు, అయితే వాళ్ళు ఒకవేళ అలక్ష్యము చేసి నీ క్షమాపణ మాకొద్దు, అవసరం లేదు, నువ్వు ఎన్ని అద్భుత కార్యాలు చేసినా మేము నమ్మము అంటే, అప్పుడు ప్రభువా నీవు నీ నామమును గణపరుచుకుంటావు ఎలాగు అంటే, నీవు అపరాధిని నిరపరాధిగా ఎంచక, అపరాధిని అనగా క్షమించిన తర్వాత కూడా అపరాధమును కలిగి ఉండుట. ఈ పాయింట్ దగ్గర మనం ఆలోచన చేయాలి. దేవుడు క్షమించిన తర్వాత మన పాపమును, మన తప్పిదమును తన దయాకృప చేత, దీర్ఘశాంతము చేత క్షమించిన తర్వాత కూడా ఆ అపరాధమును అట్లే పెట్టుకుంటే వారిని నిరపరాధిగా ఎంచడు. రండి, యేసు రక్తములో కడగబడినటువంటి మనము, యేసు రక్తంలో కడగబడినటువంటి మనకు అపరాధ భావము, ఇంగ్లీష్లో గిల్టీ అంటాం. నువ్వు క్షమించబడ్డావా లేదా? ఎట్లా తెలుస్తుంది అంటే అది నాకే తెలుస్తుంది. నాకే తెలుస్తుంది ఆయన క్షమించాడన్న దానికి కారణం ఏంటి, రుజువేంటి? రుజువేంటే ఆయన మనల్ని ఆయన ఇంట్లోకి రమ్మన్నాడు. ఇప్పుడు మనం ఎవరితోనైనా కొట్లాడితే ద్వేషం ఉంటే మనము వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడము, మన ఇంట్లోకి రానియము, మనం వాళ్ళ ఇంట్లోకి పోము. ఒకవేళ సరే ఇంతకుముందు తప్పిదం అయింది, పొరపాటైంది, నా వలన అయిందో వాళ్ళ వల్ల అయిందో, కొంత ద్వేషం ఏర్పడింది, కొట్లాడుకున్నాము, కొట్టుకున్నాము, కానీ ఇప్పుడు నేను ఆయన ఇంటికి పోవచ్చు, ఆయన లేకపోతే ఆమె నా ఇంటికి వచ్చేది జరుగుతుందంటే అర్థం ఏంటి? ఇక క్షమాపణ పూర్తయింది, అంతకు ముందున్నటువంటి ద్వేషం అంతా తుడిచివేయబడింది. కానీ నేను ఇప్పటి వరకు కూడా దేవుని ఇంటికి పోవడం లేదు, దేవుడు నా ఇంటికి కూడా రావడం లేదు అంటే అర్థం ఏంది? అపరాధము ఇంకా ఉంది. అదే సూచన, మంచి సూచన. కనుక మనము దేవుని దగ్గరికి ఒక తల్లి దగ్గరికి వెళ్ళినట్లు, తండ్రి దగ్గరికి వెళ్ళినట్లు, స్నేహితుని దగ్గరికి వెళ్ళినట్లు ఆ సంబంధము ఉంటే మన పాపములు క్షమించబడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఆ గిల్టీనెస్ ఆ విధంగానే ఉంటే, చాలా సార్లు చాలా కాలం కిందట ఒక వ్యక్తి, ఒక స్నేహితుడు, క్రైస్తవ స్నేహితుడు, మంచి పేరు కలిగినటువంటి క్రైస్తవుడు, మేము పోతున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, పాస్టర్ గారు నాలో అయితే నేను ఆ తప్పిదంలోనే ఉన్నాను, నేను ఆ తప్పిదంలోనే ఉన్నాను,
కానీ సంఘానికి వెళ్తున్నాను. ఈ సంఘములో సహవాసములలో అన్ని పరిచర్యలు చేస్తున్నాను. కానీ దేవుని దగ్గరికి వ్యక్తిగతముగా నేను వెళ్ళలేకపోతున్నాను. అంటే నీవు ఇంకా అపరాధిగానే ఉన్నావు. అపరాధిగానే ఉన్నావు. కాబట్టి నీ దోషము నీ పిల్లల మీదికి వస్తుంది అన్నటువంటి విషయము మనము నిర్గమకాండము లో మనము చూస్తాము. ఇప్పుడు సంఖ్యాకాండములో 14వ అధ్యాయములో 18వ వచనము 19వ వచనము ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పగా, ఇక్కడ ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు చాలా సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు ప్రభువా నువ్వు క్షమిస్తూనే ఉన్నావు. దాన్ని దీర్ఘశాంతము అంటారు. అయితే ఎంత క్షమించినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని సూచక క్రియలు చేసినా వారు అలక్ష్యము చేయుచున్నారు. దేవుని యొక్క కార్యాలను, సూచక క్రియలను, అద్భుత క్రియలను, క్షమాపణను ద్వేషిస్తున్నారు. దయచేసి అయినా మోషే గారు ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఇంతవరకు నువ్వు క్షమించావు, ఇప్పుడు కూడా క్షమించు. 20వ వచనంలో యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. నువ్వు చెప్పినట్టే నేను క్షమించున్నా. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. నేను ఐగుప్తులోను అరణ్యంలోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణ పూర్వకముగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరును దానిని చూడరు. నువ్వు చెప్పినట్టే ఇన్నిసార్లు నేను క్షమించాను, ఇప్పుడు క్షమించడానికి రాదు. కారణము ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి. దేవుని యొక్క ఇప్పుడు హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయములో 4, 5, 6 వచనాలలో నిన్ను నేను రక్షించాను. ఆ రక్షణ దేంతో రుజువు చేయబడుతుందంటే సూచక క్రియలు, అద్భుత క్రియలు, పరిశుద్ధాత్మ కార్యముల ద్వారా నీ రక్షణ రుజువు చేయబడుతుంది. హల్లెలూయా. ఆ సూచక క్రియలు, అద్భుత కార్యముల మీద మనకు నమ్మకం లేదనుకో, నాలో ఏం జరగలేదు సార్, సూచక క్రియలు, అద్భుత క్రియలు నాలో ఏం జరగలేదు అంటే ఇక దేవుని యొక్క అద్భుత కార్యములను మనం నిర్లక్ష్యం చేసినట్టే. అప్పుడు నువ్వు పరలోకానికి పోవు. వారు చూడనే చూడరు, నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. అలక్ష్యము చేయుట అంటే దేవుని యొక్క అద్భుతాలు, సూచక క్రియల మీద నమ్మకము లేకపోవుట. అందుకని ముంగమూరి దేవదాసయ్య గారు తన పాటలో, ఆ పాట గుర్తుకు రావడం లేదు కానీ, ప్రభువా నీ యొక్క మేలుల అద్భుత కార్యములు నేను గుర్తించినట్లు నా మనోనేత్రములను తెరువుము. మనోనేత్రములను తెరువుము. ఆ మనోనేత్రాలు తెరవబడితే మనకు ప్రతి క్షణము దినము దేవుడు ఎటువంటి అద్భుత కార్యములు చేస్తున్నాడో మనం గుర్తుపడతాం. లేకపోతే ఎన్నో చేసింటాడు ఇంతకుముందు, నాలో ఏం చేసి అంత గుర్తుకు రావు. మనకున్న ప్రస్తుతం ఉన్నటువంటి బాధ, శ్రమ అవి హైలైట్ అయిపోతాయి. దీన్ని ఎప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు, దీన్ని ఎప్పుడు దేవుడు జవాబిస్తాడు
అని దీని వైపు చూస్తూ ఉంటాము. కానీ ఇంతకు ముందు చేసినటువంటి వాటిని బట్టి దేవుని యందు నమ్మకము మనకు రాదు. కనుక దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు, సూచక క్రియలు మనం గుర్తు చేసుకోవాలి. అవి మర్చినప్పుడు, ఆయన క్షమాపణను మనము నిర్లక్ష్యం చేసినప్పుడు, ఆయనను ద్వేషించినప్పుడు, అనగా విగ్రహాలకు బలి ఇచ్చినప్పుడు, విగ్రహాలను ఆరాధించినప్పుడు, అప్పుడు శిక్ష, తండ్రుల దోషము, తల్లిదండ్రుల దోషము పిల్లల మీదికి వచ్చును. నిర్గ సంఖ్యాకాండంలో 14వ అధ్యాయము 22వ అధ్యాయము 22వ వచనము 23వ వచనము వారు చూడనే చూడరు. 28 నుండి ఇప్పుడు చదువుదాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 20. నీవు వారితో ఇలాగు చెప్పుము, యెహోవాకు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. ఇది ఎంత మంచిది చూడండి. మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. ఎవరు చెవిలో చెప్పారు? ప్రజలు దేవుని చెవిలో చెప్పారంట. అంటే వాళ్ళు ఎప్పుడు పోయి చెవిలో చెప్పారు అంటే, దేవుని యొక్క శక్తి ఏమిటంటే, ఇది దేవుని యొక్క శక్తి. మనము ఇంట్లో బెడ్రూమ్‌లో ఉండి దేవుని విషయమై సనిగినామనుకోండి, అది ఒకరు వెళ్లి దేవుని చెవుల దగ్గరికి వెళ్లి సనిగినట్లే వినపడుతుంది దేవునికి. దేవుని యొక్క అద్భుత సూచక క్రియలు, క్షమాపణలు మనకు గుర్తే రావడం లేదనుకోండి, ఆ గుర్తు వచ్చిన దానికి తగినటువంటి ప్రతిస్పందన మనలో కనబడడం లేదనుకోండి, అప్పుడు మన సనిగే సనుగులు ఆయన యొక్క చెవిలో చెప్పినట్లు వినపడతాయి. మనం అనుకుంటాము, మోషేతోనే కదా మనం మాట్లాడింది, అహరోను గారితో, యెహోషువతో, కాలేబు గారితోనే కదా మనం ఎదిరించింది, ఆ సేవకులనే కదా మనం ఇట్లా మాట్లాడిందని మనం అనుకుంటాం. దేవుని యొక్క విషయములలో దేవుని యొక్క మధ్యవర్తులు, మధ్యవర్తులకు వ్యతిరేకంగా మాట్లాడిన, వాళ్ళ వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన, అది దేవుని చెవులో చెప్పినట్టు. గనుక మనము ఎవరైనా యవనస్తులు గాని, స్త్రీలు గాని ఆ వాక్యమునకు విరోధముగా మాట్లాడితే, అది దేవుని చెవులను చెప్పినట్టు. అంటే దేవునికే చెప్పినట్లు. మేము జెయ్యమయ్యా. ఊహించుకోండి, ఐగుప్తులో ఎంత బానిసత్వంలో ఉన్న మిమ్మలను, మీ మొరలను విని అద్భుతాలు చేసి, మీ కొరకు ఒక సాత్వికమైన నాయకుడిని ఏర్పాటు చేసి, ఇన్ని సంవత్సరాలు నేను మిమ్మల్ని నడిపిస్తూ ఉంటే, ఆకలైనప్పుడు అన్నం పెడితే, దాహమైనప్పుడు నీళ్ళు ఇచ్చితి, బట్టలు చినగలేదు, చెప్పులు చినగలేదు, ఆ మీ కాళ్ళు వాయలేదు. ఇన్ని చేస్తే అసలు మీరు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు. నా చెవిలో చెప్పినట్లే మీరు చేస్తున్నారు. చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. 29. మీ శవములు ఈ అరణ్యములోనే రాలును, మీ లెక్క మొత్తం చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోవుదురు. సనగడము అంటే వినపడదు సరంగా మనం. అందుకనే మనం ఏం సనుగుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అంటే మనకు వినపడదు సరిగ్గా. లోపల గొనుక్కుంటుంటారు కదా. ఆ గొనుగడమే దేవుని చెవులు చెప్పినట్టు.
ఇప్పటికి కూడా నాకు చాలా ఆశ్చర్యం, కొంతమంది ఏం దేవుడబ్బా అనేస్తారు అంతలే. అది ఎందుకో నాకు దేవుని మీద నమ్మకం లేదు అంటారు. అంటే జరిగిన పరిస్థితులను బట్టి. అసలు నీకున్న పరిస్థితిని నీ జీవితంలో దేవుడు చేసినటువంటి లెక్కింపలేని మేళ్లతో పోలిస్తే ఎంత చిన్నది. అంత చిన్నదానికే ఎన్ని మేళ్ళు మర్చిపోయి నాకెందుకో దేవుని మీద నమ్మబుద్ధి కావడం లేదు. ఒక్క మాటలో అన్ని కొట్టేసినట్టు అవుతే అప్పుడు దేవుడు ఈ స్థితికి వస్తే మీరు మాత్రం ప్రవేశించరు. మీ శవములు అరణ్యంలో రాలిపోతాయి. ఇప్పుడు 30. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మును నివసింపచేయుదనని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు, ఇది నిశ్చయము. అయితే వారు కొల్లబోవుదరని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశము లోపలికి రప్పించదను. మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనెదరు. ఇక్కడ మనకున్నటువంటి ప్రశ్నలో రెండవ భాగము, రెండవ జవాబు ఉంది. జాగ్రత్తగా గమనించండి. మీరు చేసిన ఒక ప్రశ్నకు జవాబు ఏమిటంటే, మీరు చేసిన దోషములు, ఆయనకు వ్యతిరేకంగా ద్వేషములు, విగ్రహారాధన చేస్తే మీ దోషము మీ పిల్లల తరతరముల మీదకి వస్తుంది. అది కరెక్ట్. వస్తుందంటే కరెక్ట్. అది వచ్చేదేదో నేను కొన్ని నిమిషంలో నేను మనం చూడబోతున్నాం. సమయం కూడా అయిపోతుంది. మనం చేద్దాం. రెండవది ఏంటంటే, ఇక్కడ ఈ ఒక్క విషయం చెప్తాను. రెండవ ప్రశ్నకు జవాబు. ఇప్పుడు ఇక్కడ అరణ్యంలో కొంతమంది తప్పులు చేశారు, సనిగారు, ద్వేషించారు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి సేవకులకు వ్యతిరేకంగా తిరిగారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు మాత్రం పోరు, కానీ మీ పిల్లలు ఉన్నారు చూడండి, వాళ్ళు మాత్రం పోతారు. కొల్లబోవుదరని వాళ్ళు ఏమంటున్నారంటే, తల్లిదండ్రులు, అయ్యా మేము చచ్చిపోతే మా పిల్లల్ని కూడా నువ్వు చంపేటట్టున్నావు అంటున్నారు వాళ్ళు. మా పిల్లల్ని కూడా ఈ అరణ్యంలో చంపడానికి తీసుకుని వచ్చినావు నువ్వు. యవ్వన పిల్లలు మా కళ్ళ ముందే వాళ్ళు చచ్చిపోతారు అంటే దేవుడు అంటున్నాడు, లేదు లేదు, మీ పిల్లల్ని మాత్రం అక్కడికి నేను ఆ దేశంలోనికి ప్రవేశపెడతాను అంటే మొదటి యొక్క ప్రశ్న ఇక్కడ లేదు. ఇక్కడ తల్లిదండ్రులు తప్పు చేశారు, కానీ వాళ్ళ తప్పిదాలు పిల్లల మీదకి రాలేదు. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రాదు? ఇదొక ప్రశ్న. మూడో ప్రశ్న ఇది. వస్తుందా? వస్తుంది. రాదా? రాదు. మరి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రాదు? ఇది మూడవ ప్రశ్న. మనము నిదానంగా ఈ యొక్క వాక్యాలను మనం ధ్యానించబోతున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఒక్కొక్కరికి, ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క కుటుంబానికి ఆయన సరైనటువంటి జవాబును ఇస్తాడు. ఎందుకంటే ఒక్కొక్క జీవితం ఒక్కొక్క విశిష్టత కలిగినటువంటిది. ఒక్కొక్క దోషము, ఒక్కొక్క ద్వేషము, ఒక్కొక్క పాపము ఆ వ్యక్తికి సంబంధించినటువంటిది. అంతేగాని ఆయనకు ఇట్లయింది కదా, మరి నాకు కూడా అట్లనే కావాలనేటువంటిది ఉండదు. ఇదొక జవాబు. సరే, ఆయన జీవితంలో ఇట్లయింది కదా, మరి నా జీవితంలో ఎందుకు కాలేదు అనే ప్రశ్న రాకూడదు. అందుకని నేను చెప్పాను, ఇది వ్యక్తిగతమైనటువంటిది. గనక ఇది కేవలము ప్రశ్నలకు జవాబులను వెతుక్కోవడం మాత్రమే కాదు, గాని మనం వింటున్నటువంటి వాక్యములో మనము ఉన్నాము. ఇది మనకు సంబంధించినటువంటి వాక్యం.
ఇదేదో మర్మములకు మనం జవాబులను మనం కనుక్కున్నాము అని అతిశయించుటకు కాదు గాని, ఇది మన జీవితాలను మనము ఈ వాక్యములో మనం ఉంచుకొనుట. దేవుడు ఒకటే కోరుకుంటున్నాడు, నేను క్షమించాను కదా, కృతజ్ఞత కలిగి ఉండండి, రండి మా ఇంటికి రండి, నేను మీ ఇంటికి వస్తా. ఎందుకు దూరం దూరం ఉంటారు? దూరం దూరం ఉన్నారంటే క్షమాపణ ఇంకా జరగలేదన్నట్టే. ఆయన మేలులు అద్భుత కార్యములతో పోలిస్తే ఇప్పుడున్న శ్రమ ఏ పాటిదమ్మా? ఏ పాటిది? వాటిని తలుచుకో, ఇది చిన్నగా అయిపోతుంది. పెద్ద పెద్ద మనము పెద్ద గీతల మధ్యలో ఒక చిన్న గీత గీసినాం అనుకోండి, ఆ పెద్ద గీతలు మనకు ఎక్కువ కనపడతాయి. దేవుని యొక్క ప్రేమ, అద్భుత సూచక క్రియలు, స్వస్థతలు ఎన్ని చేశాడో కదా, వాటిని అన్నిటిని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతతో మనం ఉందాము. ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి శ్రమ, బాధ అవన్నీ చాలా చిన్నవి. దేవుడు సహాయం చేయనుగాక. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలో నడిపించునుగా. జీవం గల తండ్రి, మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్యములను దీవించును, మా హృదయంలో రాయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని